కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పరిధిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు పాదయాత్ర నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, మంత్రాలయం ప్రదీప్ రెడ్డి, బుట్టా రేణుక, ఎమ్మెల్సీ మధుసూదన్ తదితరులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించగా పాదయాత్రలో సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు వినిపించాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేసింది. కనీస గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలి, లేకపోతే రైతుల సమక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, రైతులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏ పడతారప్పా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కూడా అనేక కష్టాలు ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ప్రతి గ్రామంలో అయితేనేమి, ప్రతి విలేజ్లో, ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుకు కావాల్సిన యూరియా అయితేనేమి, అదేవిధంగా మిగిలిన విత్తనాలు అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా, ఏ రైతు కూడా క్యూలో నిలబడకోకుండా, ఏ రైతు కూడా దాని కోసం వేచి చూడకోకుండా ప్రతి రైతుకు కావాల్సిన ప్రతి మనం యూరియా అనేది విత్తనం ప్రతి ఒక్కటి కూడా సక్రమ కాలంలో సరైన సమయం అందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూరియాకు కేవలం ఒక బస్తా 2 బస్తాల కోసం క్యూలో నిలబడిన దుస్థితి ఈరోజు రైతులకు ఏర్పడిందనే విషయాన్ని నేను ఈ వీడియో ద్వారా తెలియజేసుకున్నాను. అదే కాకుండా గత ప్రభుత్వంలో రైతులకు ఉచిత ఇన్సూరెన్స్ అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఏ సీజన్లో అయితే పంట దెబ్బతిందో ఆ రైతులకు ఆ సీజన్లోనే మన ఇన్సూరెన్స్ ద్వారా, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులందరూ కూడా న్యాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మనము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసే యూరియా కొరత, అదేవిధంగా ఇప్పుడు మన పంటలకు అన్నిటికీ ఏ పంట కూడా గిట్టుబాటు ధర లేదు. ఈరోజు
ఈ పంటలు గిట్టుబాటు ధర లేని సమయంలో కూడా ప్రభుత్వం ముందే మేము లెటర్లు రాస్తాము, కేంద్రానికి లేఖలు రాస్తాము, ఖచ్చితంగా మేము దాన్ని సమస్య పరిష్కరిస్తామని చెప్తుంది తప్ప ఎక్కడ కూడా సమస్య పరిష్కరించిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఈరోజు ఈ రైతాంగానికి అందరికీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రైతులకు అందరికీ కూడా అన్నదాతకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ రైతు పోరాట కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఈ ఆదోని సబ్ కలెక్టరేట్కి ఇక్కడ రైతులందరూ కూడా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడం జరిగింది. కాబట్టి వచ్చిన రైతాంగానికి అందరికీ కూడా తెలియజేస్తున్నాను.